హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు శివకుమారి కిచెన్. ఈరోజు రెసిపీ ఏంటంటే మనం పచ్చి శనగపప్పు టమాటాలతోటి మనం గ్రేవీ కర్రీ తయారు చేసుకుందామండి. ఇప్పుడు ఈ పచ్చిశనగపప్పు టమాటాతోటి గ్రేవీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ గ్రేవీ కర్రీ మనకి చపాతీకి కానీ అన్నానికి కానీ చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకో దీనికి ఏమేమి కావాలో చూపిస్తాను. దీనికి మనము పచ్చి కొబ్బరి ముక్కలు కొన్ని తీసుకున్నాను, అల్లం ముక్కలు కొన్ని తీసుకున్నాను, చూస్తున్నారు కదా. ఈ నువ్వులు కొన్ని తీసుకున్నాను, తెల్ల నువ్వులు కొన్ని తీసుకున్నాను, ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కట్ చేసి పెట్టాను అనమాట. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఈ కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, పచ్చి కొబ్బరి ముక్కలు, నువ్వులు వేసి మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మనము ఇది ముందు పోపు చేసుకొని దీన్ని రెడీ చేసుకునేసరికల్లా దాన్ని మనం మిక్సీ చేసుకొని తయారు చేసుకొని పెట్టుకుందాము. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు పచ్చిశనగపప్పు తీసుకున్నాం కదా, ఒక అరగంట నానబెట్టుకొని తీసుకున్నాను పచ్చిశనగపప్పు. టమాటాలు తీసుకున్నాను. ఈ టమాటాలు మనకి ఎన్నైనా తీసుకోవచ్చండి, మనకి కావాల్సినవి తీసుకోవచ్చు. నేనైతే ఒక 3 టమాటాలు తీసుకున్నాను, ఎక్కువ అవసరం లేదు. 3 టమాటాలు 4 టమాటాలు వేసుకుంటే సరిపోతుంది. ఒక కప్పు నానబెట్టిన పచ్చిశనగపప్పు తీసుకున్నాను. టమాటాలు కట్ చేసి పెట్టుకోవాలి. చూడండి, శనగపప్పు టమాటా గ్రేవీ కర్రీకి శనగపప్పు పెట్టుకున్నాను, టమాటాలు కట్ చేసి పెట్టాను. అలాగే ఇప్పుడు తీసుకున్న నువ్వులు, పచ్చి కొబ్బరి, చూడండి అల్లం ముక్కలు వేసేసి గ్రైండ్ చేశాను, మెత్తగా అయిపోయింది. ఇప్పుడు కూర చేసుకోవడం చూపిద్దాము. చూడండి, స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను. ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను. కొంచెం ఆయిల్ వేసాను. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. ఇప్పుడు పోపు గింజలు వేసాను, పడుతున్నాయి చూడండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు వేసేస్తున్నాను. చూడండి, కాస్త కరివేపాకు వేసాను. ఇప్పుడు నానబెట్టి ఉంచుకున్న పచ్చిశనగపప్పు వేస్తున్నాను. ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయతో పాటు ఇది కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ పప్పు ఇదంతా కూడా కొంచెం ఫ్రై అయింది. ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసేస్తున్నాను. కాస్త పసుపు వేసాను. దీనికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. కాస్త అటు ఇటు తిప్పుకుంటూ కాస్త వేయించుకోవాలన్నమాట. మనము మిక్సీలో వేసేసుకుని తయారు చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ గ్రేవీ వేసేస్తున్నాను. చూడండి, ఈ పేస్ట్ను కూడా కాస్త అటు ఇటు తిప్పుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కాస్త ఉడకటానికి కాస్త వాటర్ వేస్తున్నాను. చూడండి, మనకి కూరకి సరిపోయినంత, మనము గ్రేవీకి సరిపోయినంత వాటర్ వేసుకోవాలి. చూడండి, కాస్త వాటర్ వేసుకున్న తర్వాత కాస్త సిమ్లో పెట్టుకొని కాస్త మూత పెట్టుకొని 2-3 నిమిషాలు ఉంచుకోవాలండి. ఇట్లాగా కూర ఎలా ఉందో చూద్దాము. చూడండి, టమాటా పచ్చిశనగపప్పు గ్రేవీ కర్రీ చూడండి చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకుందాము. 1 స్పూన్ వేసాను. కాస్త ఈ కూరకి సరిపోను కారం వేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా కలిసేలాగా చక్కగా కలిపి తిప్పుకోవాలి. టమాటా పచ్చిశనగపప్పు గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము సర్వింగ్ బౌల్లో పెట్టేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. చూడండి, పచ్చిశనగపప్పు టమాటాతోటి గ్రేవీ కర్రీ రెడీ అయిపోయిందండి.
చూడండి, ఈ కర్రీ చాలా చాలా బాగుంటుంది. చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది. మనము ఇలా తయారు చేసి పిల్లలకు పెట్టామంటే ఇంకా ఇంకా కావాలనిపించేలాగా ఉంటుందండి. మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి రెసిపీ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.